ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి మహిళలు ముఖ్యంగా చూసుకుంటే ఇంట్లో ఖాళీగా ఉన్నాము, చిన్న చిన్న బిజినెస్లు చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటే మేము చదువుకోలేదు, మేము మార్కెటింగ్ చేయలేము, ఎంత పెట్టుబడి పెట్టాలి, మరి లాసెస్ ఎలా ఉంటాయి, మాకు ఏమైనా లాభం వస్తుందా, తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలంటే ఎలా అనుకుంటున్నారా? అసలు లాస్ లేని బిజినెస్ చేయాలి అంటే చిన్న బిజినెస్ పెడుతున్నాము, అందులో మళ్ళీ లాస్ వస్తే పెట్టిన దానికి నాకు ఇబ్బందికరంగా ఉండకూడదు, లాస్ లేకుండా బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళ కోసం ఈరోజు ఒక మంచి లాస్ లేని బిజినెస్ ఐడియా చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చేసాము. మరి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. ఈ వీడియో ఎక్కడ కూడా పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. లాస్ లేని బిజినెస్ ఐడియా మీకోసం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, మరి మనం మధ్య తరగతి వాళ్ళ కోసము కొన్ని చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ చాలా మంది అడుగుతున్నారు. అంటే లక్షలు పెట్టలేము, మేము చిన్న చిన్న బిజినెస్ చేయాలనుకుంటున్నాం, మాకు అంత చదువు లేదు, చదువుకోలేదు, మాకేం తెలియదు, మరి చిన్నగా చేయాలనుకుంటే అది కూడా లాస్ ఉండొద్దు, అందులో చేసేదే చిన్న బిజినెస్, మళ్ళీ అందులో లాస్లు వస్తే కరెక్ట్ కాదు కదా అని ఆలోచనతో కొంతమంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ కోసం లాస్ లేని బిజినెస్ ఐడియా అంటే ఏం చెప్తారు మీరు? లాస్ లేని బిజినెస్ ఐడియా అంటే ఫస్ట్ పక్కా పకడ్బందీతో, ఒక ప్లానింగ్తో, ఒక స్ట్రాటజీతో అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం నాకు వచ్చిన స్కిల్, నాకు నచ్చిన స్కిల్ అండ్ అక్కడ ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, టార్గెటింగ్ కస్టమర్ ఎవరు, టార్గెటింగ్ ఏరియాస్ ఏంటి, ఇవన్నీ మ్యాటర్ చేస్తాయి నవీన గారు. లాస్ లేని బిజినెస్ అంటే కంప్లీట్గా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. మన అంటున్నాను కదా, ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళు అండ్ టీమ్. సో వీళ్ళిద్దరూ చక్కగా ఉంటే ఏ బిజినెస్ కూడా లాస్ అవ్వే అవకాశమే ఉండదు. ఫస్ట్ మీరు చెప్పిన బిజినెస్ ఐడియాకి ఒక సమాధానంగా బిర్యానీ బిజినెస్. అమ్మో, ఏం మేడం లాస్ లేదంటే మీరు బిర్యానీ బిజినెస్ అంటున్నారు? అబ్సల్యూట్లీ నవీన గారు, చూస్తున్నారుగా హైదరాబాదీస్, సో బిర్యానీ లవర్స్ అనమాట. హైదరాబాద్ అంటేనే ఫస్ట్ ఎవరైనా కూడా బిర్యానీ అనే అంటారు. సో హైదరాబాదీ బిర్యానీ అనేది బిర్యానీకే ఒక బ్రాండ్ వచ్చేసింది మన హైదరాబాద్. అలాంటప్పుడు బిర్యానీ లవర్స్ చాలా చాలా ఉన్నారు ఎక్కడ చూసినా, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఈ బిర్యానీ కూడా మీరు చాలా తక్కువగా, అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా సింపుల్ స్పైసెస్తో, అంటే మంచిగా హైజీన్ మెయింటైన్ చేస్తూ, డైజెస్టివ్ అవ్వే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవన్నీ యాడ్ ఆన్ చేస్తూ మీరు సింపుల్గా ఒక 100 రూపీస్కి ప్లేట్ బిర్యానీ అమ్ముతున్నారు అనుకోండి. సో డైలీ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 100 ప్లేట్స్ అమ్మారు, ఎంత అవుద్ది నవీన గారు? అంటే 100 రూపీస్ ప్లేట్ అంటున్నారు. Yes. డైలీ 100 ప్లేట్స్ అమ్మమంటారు. డైలీ నాకు 10,000 వస్తుంది. అబ్సల్యూట్లీ. సో ఈ 7,000 అపార్ట్ ఫ్రమ్ ద, అంటే మీరు ఒక చికెన్ కానివ్వండి, తర్వాత స్పైసెస్ కానివ్వండి, ఇతర సామాగ్రి అండ్ విత్ షాప్ రెంట్, తర్వాత వచ్చేసి మీ ఫ్లేమ్తో కూడా మీరు, అంటే గ్యాస్ ఇక్కడ ఖర్చు అవుతుంది కదా, దాంతో కూడా మీరు లెక్కలు వేసుకుంటే 7,000 పక్కన పెట్టేస్తే కూడా లీస్ట్ అంటే మార్జిన్ 3,000 పర్ డే మిగులుతుంది. ఇందులో 3,000 మిగులుతుంది. అబ్సల్యూట్లీ. సో ఇలా మీరు 1 మంత్ చేశారు, 30 డేస్ చేశారు అనుకోండి, ఎంత లాభం? 90,000 మేడం. ఎస్. ఓకే. అంటే ఇవన్నీ చిన్నవే, Yes. కానీ అబ్జర్వ్ చేయము, అలా కుదురుతుందా అనే ఒక థాట్, క్వశ్చన్ మార్క్ అండ్ బ్లాంక్నెస్ తోనే ఉండిపోతారనమాట. అలా కాకుండా మీరు చేస్తున్న పని చెయ్యాలన్న తపన అండ్ తర్వాత ఎగ్జాక్ట్ టార్గెటింగ్ కస్టమర్స్ అండ్ టార్గెటింగ్ రూట్స్ అనేది మీరు తెలుసుకున్నారంటే ఖచ్చితంగా ఇది చేయగలరు అనమాట. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ పెడతాను నేను. బయట బిర్యానీకి మీ దగ్గర చేస్తున్న బిర్యానీకి కంపారిజన్ ఏంటి, ఎందుకు కొనాలి మీ దగ్గర? 100 రూపీస్ అంటున్నారు. ఎస్, మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోవాలి. సో ఎవరైతే బిర్యానీ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నవీన గారు, అన్ని బిర్యానీస్ ఉంటాయి, జాఫ్రానీ బిర్యానీ అంటారు. ఎందుకు ఫేమస్ అది? జాఫ్రానీ అంటే టేస్ట్ మారుతుంది, కలర్ మారుతుంది, అదంతా డిఫరెంట్ ఉంటుంది. మరి డిఫరెంట్ బ్రాండ్స్, ఒక్కొక్క బ్రాండ్ది ఒక్కొక్క ప్రధానంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకు అంటే యుఎస్పి, ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా నేను ఇది ప్రొవైడ్ చేయగలను అన్న ప్రజెంటేషన్ ఉంటుందో, అది కస్టమర్ సాటిస్ఫై అయిపోతే ఆ బిజినెస్ అనేది ఎప్పటికీ నిలుస్తుంది. అండ్ దీనివల్ల మీరు బ్రాంచెస్ కూడా క్రియేట్ చేసేయచ్చు. కుండ బిర్యానీ అని వచ్చింది. సో మార్కెట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్తో నంబర్ ఆఫ్ బిర్యానీస్ అయితే వస్తాయి.
కాకపోతే మీ యూఎస్పి ఇక్కడ హెల్త్, హైజీన్, టేస్ట్, ఇవి 3 మీరు ఇస్తున్నారు అంటే ఇది లాంగ్ రన్ లో మీరు ఎక్కడైనా కూడా సేల్ చేయొచ్చు. వాట్ అబౌట్ మార్కెటింగ్ మేడం? చిన్నదైనా పెద్దదైనా బిజినెస్ అంటేనే ఫస్ట్ మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా. మరి ఇది చిన్నదే, మీరు అన్నట్టుగా 100 రూపీస్ పెట్టమంటున్నారు, 100 ప్లేట్స్ సేల్ చేయమంటున్నారు. సో డైలీ మనకి 10,000 వస్తుంది. సరే, ఇది అంతా బాగుంది, మరి మార్కెటింగ్ ఎలా చేయాలి? మార్కెటింగ్ ఎక్కడ చెయ్యాలనుకుంటున్నారు? సో ఫర్ ఎగ్జాంపుల్ నవీన గారు, చిన్న ఎగ్జాంపుల్, ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. కుమారి ఆంటీ అని విన్నారా? వీడియో చూసారా? ఫేమస్ కదా తను ఎక్కడ చేసింది? స్ట్రీట్ కదా. ఎక్కడ అంటే లొకేషన్ ఇక్కడ ఆపోజిట్ టు సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్. సో అలాంటి లొకేషన్స్ చూస్ చేసుకోవాలి మనం. అలాంటి లొకేషన్స్ మీరు చూస్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా సో సర్టెన్ అమౌంట్ పెట్టి, అంటే ఒక హై రేట్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్న వాళ్ళే ఉండరు. తర్వాత టేస్ట్కి చాలా ఇష్టపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ మీరు ఏదైతే షాప్ పెట్టాలనుకుంటున్నారో, చిన్నగైనా ఒక కీ షాట్ అయినా పర్వాలేదు, కానీ ఏరియా మ్యాటర్ చేస్తుంది. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, కార్పొరేట్ ఆఫీసెస్ కానివ్వండి, ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అలాంటి చోట మీరు చూస్ చేసుకుంటున్నారు ప్లేస్ అంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ అనేది నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈవెంట్స్ మేనేజర్స్ కానివ్వండి, తర్వాత క్యాటరింగ్ వాళ్ళు కానివ్వండి. సో క్యాటరింగ్ వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉంటారు, కానీ నా బిర్యానీ స్పెషల్ తక్కువకు అమ్ముతాను నేను అని చెప్పి మీరు అప్రోచ్ అవ్వితే అక్కడ కూడా మీరు రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 10 to 20 ప్లేట్స్ అయినా సప్లై చేయగలరు అనమాట. అంటే సపరేట్గా వాళ్ళకి అడిషనల్గా అక్కడ ఒక ఐటమ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక 20 ప్లేట్స్ అయినా డైలీ వాళ్లకు సేల్ చేసి, అంటే మీరు అక్కడి నుంచి కూడా బిజినెస్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్గా ఆలోచిస్తూ మీరు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ బిజినెస్ లాస్ అవ్వకుండా 360 డిగ్రీ యాంగిల్స్లో 365 డేస్లో మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రాఫిట్ రిటర్న్తో ఈ బిజినెస్ అనేది నడిపించవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.